మనం ప్రాచీన యెరూషలేము చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మనకు తరచుగా వినిపించే పేరు పరిసయ్యులు. అవును, వాళ్ళు వీధుల్లో సామాన్య ప్రజల మధ్య తిరిగే మతనాయకులు. కరెక్ట్. కాని ఈరోజు మనం ఒక అడుగు లోపలికి వెళ్ళి ఆనాటి సమాజంలో తెరవెనక ఉండి నడిపించిన అత్యంత శక్తివంతమైన సంపన్నమైన కులీన వర్గం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఆనాటి ఎలైట్ 1% వర్గం సద్దూకయ్యలు. ఖచ్చితంగా సద్దూకయ్యలు. వీరు కేవలం మతనాయకులు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ దేవుని ఆలయాన్ని, యోధుల అత్యున్నత న్యాయస్థానమైన సన్హెడ్రిన్ను గుప్పిట్లో పెట్టుకుని శాసించిన అగ్రవర్ణం. నిజమే. ఈ విశ్లేషణ కోసం మనం చరిత్రకారుడు జోసఫస్ రాసిన చారిత్రక గ్రంథాలను, అలాగే 1990లో బయటపడిన కయపా అస్థికల పేటిక లాంటి అద్భుతమైన పురావస్తు ఆధారాలను పరిశీలించబోతున్నాం. అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తుల గ్రంథాల వరకు ఉన్న లేఖనాలను కూడా ఒక దగ్గరగా చేర్చి చూద్దాం. అసలు దేవుని వాక్యాన్ని చేతుల్లో పట్టుకుని కూడా సాక్షాత్తు దేవుడే మనిషిగా వస్తే యేసుక్రీస్తును, ఆయన పునరుత్థానాన్ని ఈ మతనాయకులు ఎందుకు అంతగా వ్యతిరేకించారు అన్నదే మన నేటి ప్రధాన లక్ష్యం. సరే, దీన్ని కొంచెం వివరంగా విడమర్చి చూద్దాం. ఒకసారిలా ఊహించుకోండి. ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక అవసరాల కంటే రాజకీయ స్థిరత్వం మీద, తమ కార్పొరేట్ సామ్రాజ్యం లాంటి చర్చి వ్యాపారంపైనే ఎక్కువ ఆసక్తి చూపే మెగా ఉన్నతాధికారులుంటారు కదా. అవును, చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. సరిగ్గా ప్రాచీన కాలంలో సద్దూకయ్యలు అదే తరహా పాత్రను పోషించారు. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేంటంటే, ఆ సద్దూకయ్యలు మొదట ఒక మతపరమైన శాఖగా ప్రారంభం కాలేదు. ఓహో, మత శాఖ కాదా? కాదండి. వాళ్ల పుట్టుపూర్వోత్తరాలను చారిత్రక, భౌగోళిక కోణంలో చూస్తే వాళ్లంతా ప్రధానంగా ఒకే కుటుంబం, ఒకే వంశం. అంటే ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా అన్నమాట. ఒక రకంగా అంతే. ప్రాచీన ఇశ్రాయేలు చరిత్రలోకి, అంటే దావీదు, సొలొమోన్ల కాలంలోకి వెళితే అక్కడ ప్రధాన యాజకుడిగా జాదోక్ అనే వ్యక్తి కనిపిస్తాడు. జాదోక్? అవును. ఆ జాదోక్ పేరు మీదుగానే వీరికి సద్దూకయ్యలు అనే పేరు వచ్చింది. దేవుని ఆలయాన్ని నడిపించే చట్టబద్ధమైన హక్కు, ఆ పవిత్రమైన అధికారం దేవుడు తమ రక్తానికే ఇచ్చాడని వారు బలంగా నమ్మారు. వావ్! అంటే ఒక మతపరమైన పదవిని వాళ్లు తమ కుటుంబ ఆస్తిగా భావించారన్నమాట. ఖచ్చితంగా. తరతరాలుగా ఈ యాజక కుటుంబాలే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉంటూ వచ్చాయి. అయితే కాలక్రమంలో ఈ పవిత్రమైన కుటుంబాలు ఇంతటి రాజకీయ సంపన్న వర్గంగా ఎలా మారిపోయాయి? చరిత్రలో ఎక్కడో ఒక పెద్ద మలుపుండి ఉండాలి కదా. ఉంది. క్రీస్తుకు సుమారు